సమర్థ్పూర్ అనే గ్రామంలో పారస్ తన 8 ఏళ్ల కూతురుతో పాటు జీవించేవాడు. పారస్ యొక్క ఆర్థిక స్థితి ఏం బాలేదు. అయినా కూడా మీనాకి ఇవ్వాల్సిన సంతోషమంతా ఇవ్వాలి అనుకుంటాడు. కాని తన దగ్గర పట్నంలోని బీచ్ దగ్గర మొక్కజొన్నలు అమ్మడం తప్పితే వేరే ఏమీ చెయ్యలేడు. పొద్దునుంచి రాత్రి దాకా తను ఎంత కష్టపడినా తను చాలా సంపాదించలేకపోయాడు తన కూతురు ఇష్టాల్ని పూర్తి చేయడానికి. అంత కష్టాలున్నా కాని దేవుడి మీదున్న శ్రద్ధ తనకి ఎప్పుడూ తగ్గలేదు. మరియు దేవుడి దగ్గర తన పరిస్థితి మార్చమని ఎప్పుడూ అడుక్కోలేదు. పట్టణం యొక్క బీచ్కి ప్రజలు టైం చూసుకుని ఎంజాయ్ చేయడానికి వచ్చేవారు. కాని పారస్ ఇవన్నీ త్యాగం చేసి వాళ్ళు 2 పూటలు భోంచేయడం కోసం కష్టపడుతున్నాడు. ఒకరోజు పారస్ మొక్కజొన్నలను అమ్మడానికి టౌన్కి వెళ్తున్నాడు. అప్పుడు మీనా ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయింది. అమ్మా తల్లి మీనా, ఏమైందమ్మా? కళ్ళు తెరువమ్మా. పారస్ త్వరగా మీనాని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చికిత్స ఇప్పించాక తెలిసింది సరిగ్గా తినడానికి తాగడానికి దొరకనందువల్ల మీనా యొక్క శరీరంలో రక్తం చాలా తక్కువగా ఉంది. డాక్టర్ ఏమన్నారంటే వెంటనే చికిత్స ఇప్పించకపోతే తాను చనిపోతుంది అని. కాని అసలు సంగతేంటంటే ట్రీట్మెంట్ కోసం 30,000 కావాల్సొచ్చింది. కాని పారస్ ఫుట్పాత్ మీద సంపాదించేవాడు. తను ఎంతో ప్రయత్నించాక కూడా తన దగ్గర 5,000 మాత్రమే ఉంది. 5,000 రూపాయలకైతే మందుల ఖర్చు కూడా సరిపోదు. ఇలా అయితే మీనాకి వైద్యం చేయించలేను. లేదు లేదు, నేను ఏం చేసైనా డబ్బులు తీసుకురావాలి. అలా ఆలోచించి పారస్ మరుసటి రోజు చాలా త్వరగా మొక్కజొన్నలు అమ్మడానికి వెళ్లాడు. కాని తలరాత ఎలా ఉందంటే ఎప్పటికంటే ఆ రోజు తక్కువ వ్యాపారం అయ్యింది. రోజు సాయంత్రం అయిన వెంటనే తను ఇంటికి వెళ్ళిపోయేవాడు. కాని ఈసారి రాత్రయ్యాక కూడా తను అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఇంకా కొన్ని మొక్కజొన్నలు అమ్ముడుపోతాయేమో అని. కాని తనకు నిరాశ మాత్రమే మిగిలిపోయింది. ఓ భగవంతుడా, ఇదేమి గ్రహచారం! నేను నా బిడ్డకి వైద్యం చేయించడానికి కూడా సమర్థుని కాదు. ఇప్పుడు పారస్కి మీనాకి చికిత్స ఇప్పించడం మాత్రమే గుర్తుంది. అప్పుడు తనకు దేవాలయం కనపడింది. అప్పుడు ఏం నిర్ణయించుకున్నాడంటే అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు. తను దేవాలయం యొక్క ఉండిలో నుంచి డబ్బులు తీసుకోవాలనుకున్నాడు. పారస్ దేవాలయంలోకి వెళ్లాడు. భగవంతుని మూర్తి ముందు కూర్చుని తను ఇలా వేడుకున్నాడు. ఓ ధర్మమూర్తి, నేను దొంగతనం చేయాలనుకోవట్లేదు. కానీ నా కూతురు అనారోగ్యంతో ఉంది. నా దగ్గర ఇంకే దారి మిగిల్లేదు ప్రభు. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను. తర్వాత పారస్ ఆ ఉండిని పగలగొట్టాడు. మరియు అందులో నుంచి తనకు కావాల్సినంత డబ్బులు మాత్రం తీసుకున్నాడు. మరియు తన యొక్క మొక్కజొన్నలన్నీ దేవాలయంలో పెట్టి ఇలా అన్నాడు. ఓ ధర్మమూర్తి, ఇవి తప్ప నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేవు. మరియు తను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. పారస్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే మీనాకి రేపు ఉదయమే చికిత్స చేయించొచ్చు అని. కాని వేరే ఏమో జరగాలని రాసిపెట్టింది. ప్రజలకు దేవాలయంలో జరిగిన దొంగతనం గురించి తెలిసిపోయింది. మరియు సీసీటీవీ కారణంగా పారస్ చిక్కుకున్నాడు. కొద్దిసేపట్లోనే వాళ్ళ ఇంటి బయట చాలా మంది చేరేశారు. పారస్ బయటికొచ్చిన వెంటనే ఒక ఆయన ఇలా అన్నాడు. ఏరా నీచుడా, దేవుడి గుళ్ళో దొంగతనం చేస్తావా? పారస్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఎంతో ట్రై చేశాడు. కాని వాళ్ళు ఏమీ వినేటట్టు లేరు. మరియు కొట్టడం ప్రారంభించారు. దేవాలయం నుంచి తెచ్చిన డబ్బులు కూడా లాగేసుకున్నారు. పేదవాడవని జాలి తలిచి పోలీసుల్ని పిలవలేదు, లేదంటే జైల్లోనే మగ్గిపోయేవాడివి, తెలిసిందా? మరియు తన యొక్క మొక్కజొన్నలను తన ముందే పారేసి వెళ్ళిపోయారు. పారస్ పాపం ఏం చేయలేకపోయాడు. చాలా గట్టిగా ఏడ్చాడు. ప్రభు, నా ప్రాణాన్ని తీసుకో, కాని మీనాని బ్రతికించు. ఎలాగో బ్రతికుండి నేను తనకి ఏది ఇవ్వలేకపోయాను. ఒకవేళ నేను తన ప్రాణం కూడా నిలపలేకపోతే అసహ్యం వేస్తుంది నా జీవితం మీద. తను తన తల కొట్టుకోవడం ప్రారంభించాడు. అప్పుడు మొక్కజొన్నలో ఏమో మెరుస్తుండడం కనబడింది. తను మొక్కజొన్నని తెరిచి చూశాడు. అది చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే మొక్కజొన్నలో బంగారం గింజలున్నాయి. తను అక్కడున్న వేరే మొక్కజొన్నల్ని కూడా చూశాడు. అవన్నీ బంగారంగా మారిపోయాయి. ఈ చమత్కారం చూసి పారస్ యొక్క కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరియు చేతులు జోడించి భగవంతుడితో ఇలా అన్నాడు. నీ యొక్క దయ అపారమైనది ప్రభు, అపారమైనది. మరియు బంగారపు మొక్కజొన్నలు అమ్మి మీనాకి చికిత్స చేయించాడు. మరియు సంతోషంగా జీవనం సాగించారు.